बात करने के लिए रिक्वेस्ट कर रहा हूं सब बात करने के लिए। अशोक चौहान जी, सुदर्शन रेड्डी जी, मोहन रेड्डी जी, मंडप्पा वेंकटेश्वरा राव जी, हमारे कैंडिडेट्स सुदर्शन रेड्डी जी, शाबिर अली जी, रविंद्र रेड्डी जी, सुनील रेड्डी जी, विनय रेड्डी जी, भूपति रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के नेता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి అభ్యర్థులందరూ వారికి నా అక్కా చెల్లెళ్లకు నా అన్నదమ్ములకు పత్రికా సోదరులకు స్వాగతం సుస్వాగతం। ये लड़ाई जो है ये दोराला सरकार और प्रजाला सरकार के बीच में लड़ाई है। ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య యుద్ధం దొరలకు ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం। ఈ యుద్ధంలో మీరు ఎవరి పక్షాన ఉన్నారు? आप सबने तेलंगाना का सपना देखा। आपने सोचा था कि तेलंगाना की जनता की सरकार बनेगी, गरीबों की, किसानों की, कमजोर लोगों की सरकार बनेगी। केसीआर आए और एक परिवार की सरकार उन्होंने बनाई। తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనం ఏమనుకున్నాం? మన కలలు ఏ విధంగా ఉండే ప్రజల తెలంగాణ ఏర్పడుతుందని మనం అందరం అనుకున్నాం। కానీ ఒక కుటుంబ పాలన జరుగుతున్నటువంటి తెలంగాణలో మీ కలలు వమ్ములైనాయి కాబట్టి దాన్ని ఈ రోజు మీ మధ్య పంచుకోవడానికి వచ్చాననేటువంటి మాట చెప్తా ఉన్నారు। कलेश्वरम प्रोजेक्ट में उन्होंने तेलंगाना की जनता से 1 लाख करोड़ रुपया चोरी किया। ఈ రోజు తెలంగాణలో జరిగినటువంటి నీటి పారుదల ప్రాజెక్టులో అది కాళేశ్వరం గాని మేడిగడ్డ గాని 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా। मैंने स्वयं जाकर अपनी आंखों से देखा, डैम पर जो खंभे लगे हैं उन पर बड़े बड़े क्रैक्स आ चुके हैं। నేను స్వయాన నా కళ్ళతో చూశాను। అక్కడికి వెళ్లి అక్కడ జరిగినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఈ రోజు ప్రజలు తెలంగాణ ప్రజలందరూ అనుకుంటున్నారు కుంభకోణం జరిగిందనేటువంటి విషయాన్ని। वो दोराला सरकार का सबसे बड़ा चिन्ह है। అది దొరల తెలంగాణ మొట్టమొదటి చివరిది వాళ్ళు చేసినటువంటి కుంభకోణం। कांग्रेस पार्टी ने जमीन बांटने का काम किया था। गरीबों को हमने उनका हक, उनकी जमीन दी थी। కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కొరకు ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి రేపు ఆ నిర్ణయాన్ని మీ యొక్క హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది। और केसीआर ने धारिणी पोर्टल का बहाना बनाकर, कंप्यूटराइजेशन का बहाना बनाकर तेलंगाना की गरीब जनता से आपकी जमीन चोरी की। కేసీఆర్ గారు కంప్యూటర్ యొక్క మాయాజాలంలో ధరణి రూపంలో మనకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించింది। రేపు వచ్చే ప్రభుత్వంలో దాన్ని నిర్వీర్యం చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు। 20 लाख लोगों को उन्होंने नुकसान पहुंचाया। 30 లక్షల మందికి ఆయన అందులో వాళ్ళ యొక్క భూములను గాని దాని ద్వారా జరిగినటువంటి కుంభకోణం గాని పొందుపరిచారు। जो भी जमीन केसीआर और उनके एमएलए को चाहिए थी, उन्होंने धारिणी पोर्टल का प्रयोग करके वो जमीन छीनी। కేసీఆర్ గారు ధరణి పోర్టల్ రూపంలో వారి శాసనసభ్యులకు వారి తొత్తులకు ఆ భూమిని దారాదత్తం చేశాడు।
अगर केसीआर की सरकार फिर आएगी तो एक बार फिर वो आपकी जमीन छीनने का काम शुरू कर देंगे। కేసీఆర్ గారి ప్రభుత్వం మరి ఒకసారి వస్తే మన ఉన్న భూములు కూడా గుంజుకుంటాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా। केसीआर ने पूछा कि कांग्रेस पार्टी ने क्या किया। కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఈ కార్యక్రమాలను అన్నింటినీ ఆపుతుందనేటువంటి విషయాన్ని గ్రహించాలా। केसीआर जी, जिस स्कूल में आप पढ़े, जिस यूनिवर्सिटी में आपने पढ़ाई की, वो कांग्रेस पार्टी ने बनाई थी। కేసీఆర్ గారు మీరు ఏ పాఠశాలలోనైతే చదివారో, ఏ యూనివర్సిటీ, ఏ డిగ్రీ అయితే పొందారో అది కాంగ్రెస్ పార్టీ స్కూళ్లు కట్టింది, విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది। అందుకొరకే మీరు రేపు రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మీ హక్కులను కాపాడుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా। हैदराबाद, जिससे आपने करोड़ों रुपए चोरी किए हैं, हैदराबाद को दुनिया में मशहूर आईटी सिटी कांग्रेस पार्टी ने बनाया था। హైదరాబాద్ నగరాన్ని ఐటీ సిటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఐటీ సిటీ యొక్క కోట్ల రూపాయలను మీరు దండుకున్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం। जिस एयरपोर्ट से आप अपना हवाई जहाज लेके उड़ते हो, वो कांग्रेस पार्टी ने बनाया। ఏదైతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల్లో మీరు ఈ రోజు పనిచేస్తా ఉన్నారు। आउटर रिंग रोड, जिस पे आप अपनी गाड़ियां चलाते हो, वो कांग्रेस पार्टी ने बनाया। ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ చేసింది। और मेट्रो में आप चलते नहीं, मगर वो भी कांग्रेस पार्टी ने बनाया। మెట్రో రైల్లో మనం ప్రయాణం చేస్తాం చూడండి, అది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా। और केसीआर जी, जिस प्रदेश के आप चीफ मिनिस्टर हैं, उस प्रदेश को भी कांग्रेस पार्टी ने तेलंगाना की जनता के साथ मिलकर बनाया है। కేసీఆర్ గారు మీరు ఏ రాష్ట్రాన్ని అయితే పరిపాలిస్తున్నారో అది సోనియా గాంధీ గారి దయ వల్ల, పార్లమెంటరీ సిస్టమ్ వల్ల, రాజ్యాంగం వల్ల తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాటను గుర్తుంచుకోండి। भाइयों और बहनों, सबसे पैसे बनाने वाली मिनिस्ट्रीज केसीआर के परिवार के हाथ में है। ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎక్కువ మొత్తాన్ని డబ్బులను పోగు చేసుకోవడానికి చేస్తున్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి మంత్రివర్గంలోనే ఉన్నారు। सबसे ज्यादा पैसा जमीन, शराब और रेत में बनाया जाता है। ఈ రాష్ట్రంలో భూ కుంభకోణం, లిక్కర్ మాఫియా, తద్వారా మైన్స్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఈ రోజు కేసీఆర్ గారి మంత్రుల దగ్గర, శాసనసభ్యుల దగ్గర, స్థానిక శాసనసభ్యుల దగ్గర కూడా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించమని చెప్తాం। ये तीनों की तीनों मंत्रालय केसीआर के परिवार के हाथ में है। ఈ మూడు అంశాలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నీ కేసీఆర్ గారి కుటుంబం, వారి తొత్తుల దగ్గర ఉందనేటువంటి విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాను। केसीआर जी, अगर आप भ्रष्ट नहीं होते तो ये तीनों के तीनों मंत्रालय आपके परिवार के हाथों में नहीं होते। ఒకవేళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మూడు ఏదైతే మంత్రివర్గాలు ఉన్నాయో వారి కుటుంబం దగ్గరే ఉన్నాయి ఆదాయ వనరులన్నీ। అందుకొరకే మనం గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా। दलित बंधु स्कीम में आपके एमएलए 3 लाख रुपए का कट लेते हैं। దళిత బంధు స్కీమ్ పేరిట ఏదైతే కమిషన్ల శాసనసభ్యులు ఉన్నారో మన అందరికీ తెలిసిన విషయమైనటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం। आप एसटी और एससी सब प्लान से पैसा डाइवर्ट करते हो। ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉండే, కానీ ఈ రోజు దాని ద్వారా ఈ దళిత బంధువులు జరిపిస్తున్నారంటే 5,500 करोड़ रुपए आपने एससी सब प्लान से डाइवर्ट किया। ఎస్సీ సబ్ ప్లాన్ లో 500 కోట్ల రూపాయలు పొందుపరిచినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం। 15,500 करोड़ रुपए आपने एससी सब प्लान से डाइवर्ट किया। 15,500 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ లో పొందుపరచామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. अब मैं भाइयों और बहनों आपको बताना चाहता हूं कि प्रजाला सरकार का क्या मतलब होता है. సోదర సోదరి మల్లారా, మీకు తెలియజేయదలుచుకున్నాను. ప్రజల ఏదైతే ఉందో ఈ రోజు ప్రజల ప్రభుత్వం అనేటువంటిది ఏ విధంగా ఉందో నేను తెలియజేయదలుచుకున్నాను. पिछले 10 साल आपने डोराला सरकार, एक परिवार की सरकार देखी है. ఇప్పుడు దొరల ప్రభుత్వం కేవలం ఒక కుటుంబం ద్వారానే నడుస్తా ఉంది. अगले 10 साल आपको प्रजाला सरकार दिखने को मिलेगी. రాబోయే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వస్తుందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా. हमारी 6 गारंटी है. మా ప్రభుత్వం రేపు అధికారంలో రావడానికి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఉన్నాయి. सबसे पहली गारंटी महालक्ष्मी, जिसमें हम 2,500 रुपए हर महीने तेलंगाना के महिलाओं को देंगे. మొట్టమొదటి గ్యారంటీ నా మహిళా సోదరిమణులకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 17-18 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల వరకు మీకు 2,500 రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి. आज बीआरएस की सरकार में गैस सिलेंडर कितने का मिलता है? 1200 का मिलता है. 1200 का मिलता है. इसमें से आप 700 रुपए निकाल दीजिए, आपको 500 रुपए का मिलेगा. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ గ్యారంటీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. तो तकरीबन 3,000 रुपए आपके वही महिलाओं के वही बच गए. 3,000 రూపాయలు మీ కుటుంబానికి ఆదాయం వచ్చినట్టే. మహిళ మహాలక్ష్మి మహిళ 500 రూపాయల గ్యాస్ సిలిండర్. अब महीने में महिलाओं को बस का 2,000 रुपए तक खर्चा होता है. చాలా అదృష్టవంతులం మనము. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం చేయడానికి బస్సు ఫ్రీ సౌకర్యం మహిళల కొరకు కల్పించామనేటువంటి విషయాన్ని చప్పట్ల ద్వారా స్వాగతం. महालक्ष्मी स्कीम में किसी भी महिला को तेलंगाना में सरकारी बस का पैसा नहीं देना पड़ेगा, पूरा का पूरा फ्री होगा. మహాలక్ష్మి పథకం ద్వారా అనుకోండి, ఈ రోజు ఉన్నటువంటి మన మహిళలందరూ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. 2,500 रुपए आपके बैंक अकाउंट में, 700 रुपए आपके गैस सिलेंडर के बचे और तकरीबन 2,000 रुपए आपके बस के बचे. మీరు సార్ చెప్పినట్టుగా 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం, 700 రూపాయలు మీకు గ్యాస్ సిలిండర్ మీద ఆదా మనకు మిగులుబాటు. అదేవిధంగా బస్సులో ప్రయాణం చేయడానికి 2,000 రూపాయలు మీకు మిగులుతుందనేటువంటి मतलब हर महिला के तकरीबन 5,000 रुपए महालक्ष्मी स्कीम के माध्यम से बचेंगे महीने के. ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ప్రతి మహిళకు 5,000 రూపాయల ఆదాయం ఉంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. मैंने सारे चीफ मिनिस्टर, कांग्रेस पार्टी के चीफ मिनिस्टर से साफ कह दिया है, जितना पैसा विपक्ष के लोग अरबपतियों को देते हैं, स्वयं चोरी करते हैं, उतना पैसा कांग्रेस पार्टी को प्रदेश के गरीब जनता के बैंक अकाउंट में डालना होगा. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గాని దేశ వ్యాప్తంగా గాని ఎంతమంది అయితే అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ డబ్బులను ఆపి పేద వర్గాలకు ఇది న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. किसानों के लिए राइट टू भरोसा स्कीम, మన రైతు సోదరుల కొరకు రైతు భరోసా స్కీమ్ 15,000 रुपए हर एकड़ किसानों के लिए. ప్రతి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున రైతాంగానికి ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. और 12,000 रुपए साल के हर मजदूर के लिए. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. और जो मुफ्त इलेक्ट्रिसिटी का स्कीम है, कांग्रेस पार्टी का स्कीम है, उसे हम चालू रखेंगे और 24 घंटा आपको बिजली देंगे. మన
పేద వర్గాలకు ఎవరైతే మనం విద్యుత్ శక్తిని కరెంటు ఉపయోగించుకుంటున్నామో వాళ్ళందరికీ ప్రతి నెల 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. धान के लिए 500 रुपए प्रति क्विंटल बोनस दिया जाएगा। రైతుకు ప్రతి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తాం. చప్పట్లతో ఒకసారి. देखिए, जब तक तेलंगाना का किसान मजबूत नहीं होगा, जब तक उसका कर्ज नहीं उतरेगा, तब तक तेलंगाना का सपना पूरा नहीं हो सकता। ఎప్పటి వరకైతే తెలంగాణ రైతాంగం యొక్క కలలు ఫలించాలంటే, వారి ఉన్నటువంటి కష్టాలను దూరం చేయాలంటే, ఇవన్నీ ప్రయోజనాలు కలిగినాడే తెలంగాణ నిజమైనటువంటి కళ సాకారం అవుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. इसलिए रायतू भरोसा स्कीम का लक्ष्य किसान को मजबूत बनाने का है और जो उसका कर्ज है उसे मिटाने का है। ఏదైతే రైతు బంధు ద్వారా రైతుల కష్టాలున్నాయో ఆ కష్టాలను దూరం చేసి రైతు యొక్క ధైర్యాన్ని పెంచడానికే ఈ స్కీమ్ ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. तीसरा वायदा इंद्रम्मा इंड्लू स्कीम। మూడవది ఇందిరమ్మ ఇల్లు. మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? వచ్చినాయా? ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మీ అందరికీ 5 लाख రూపాయలు. 5 लाख रुपए। ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. जिसके पास घर नहीं है उनको 5 लाख रुपए घर बनाने के लिए। ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి విషయాన్ని మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. गृह ज्योति स्कीम 200 यूनिट मुफ्त में इलेक्ट्रिसिटी 24 घंटे के लिए। 24 గంటలు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. युवा विकासम स्कीम, हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल, యువ వికాసం కొరకు ఈరోజు విద్యా వ్యవస్థ కుంటుపడిన సందర్భం లోపల విద్యను అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. और युवाओं को विद्या भरोसा कार्ड, जिससे उनको 5 लाख रुपए तक का असिस्टेंस मिलेगा पढ़ाई के लिए, कोचिंग के लिए, यूनिवर्सिटी के लिए, कॉलेज के लिए। యువకులకు 5 లక్షల రూపాయల గ్యారంటీ ఇచ్చి తద్వారా తమ జీవన వృత్తిని పెంచుకోవడానికి, జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ఏర్పాటు చేశామనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. और आखिरी बात, चेवता स्कीम 4000 रुपए हर महीने हमारे सीनियर सिटीजन्स के लिए, विधवाओं के लिए, डिसेबल्ड लोगों के लिए। ఈ రోజు మీకు వస్తున్నటువంటి పెన్షన్ మహిళలకు కానీ వారి ఇంటి వాళ్ళకు కానీ ప్రతి ఇంటిలో ఉన్నటువంటి వాళ్లకు 4000 రూపాయలు మీకు పెన్షన్ వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. भाइयों बहनों, पहली कैबिनेट मीटिंग में ये 6 के 6 जो हमारे वायदे हैं, इनको पहली कैबिनेट मीटिंग में सब मंत्रियों के साथ मिलकर कांग्रेस पार्टी कानून में बदल देगी। రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనమందరం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 100 రోజుల లోపల మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ లో ఈ 6 గ్యారంటీలను మేమందరం సంతకం పెట్టించి ప్రభుత్వ పరంగా మీకు ఇస్తామనేటువంటి వాగ్దానం చేస్తా ఉన్నాం. आखिरी बात मैं आपसे कहना चाहता हूं, बीजेपी और बीआरएस एक है। మీకు చివరగా చెప్పదలుచుకున్నా, బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఒకటే ఉందనేటువంటి విషయాన్ని గ్రహించమని మీ అందరినీ కోరుకుంటున్నా. लोकसभा में मैंने अपनी आंखों से देखा, जहां भी नरेंद्र मोदी को जरूरत थी वहां बीआरएस के लोग खड़े हो जाते थे। లోక్సభలో నేను నా కళ్ళతో చూసిన భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నటువంటి పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా దానికి టీఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్ గారి పార్లమెంట్ సభ్యులు సపోర్ట్ చేశారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. चाहे वो जीएसटी हो, नोटबंदी हो, किसान बिल हो,
जहां भी नरेंद्र मोदी ने इशारा किया वहां बीआरएस के लोग एकदम उनकी मदद, उनकी रक्षा करते थे। ఏదైతే పార్లమెంట్ లో పెట్టినటువంటి బిల్లు రైతుల మీద నల్ల చట్టాలు పెట్టినటువంటి విషయం, ఏదైతే నోట్ల విషయం, అదే విధంగా వాళ్ళు చేసినటువంటి ఏదైతే 3 బిల్లులు వాళ్ళు పెట్టారో దాంట్లో నేను కళ్ళారా చూశాను. ఆ బిల్లులకు వాళ్ళు టీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసింది ఆ బిల్లుకు అనేటువంటి విషయం. आप देखिए मैं बीजेपी से लड़ता हूं, आप देखिए मैं बीजेपी से लड़ता हूं। మీరు చూస్తా ఉన్నారు ప్రతిరోజు ఈ దేశంలో ఉన్నటువంటి అందరం చూస్తా ఉన్నాం. నేను ప్రతిరోజు భారతీయ జనతా పార్టీతో పోరాడుతున్నాను అనేటువంటి విషయం వాస్తవం. मेरे ऊपर 24 केस लगा रखे हैं, 24 केस लगा रखे हैं, मेरे ऊपर 24 केस लगा रखे हैं। రాహుల్ గాంధీ గారి మీద 24 కేసులు పెట్టారు వాళ్ళు. मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, వారికి లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు, వారిని ఇంటి నుండి కూడా ఖాళీ చేశారు. ఈ దేశంలో ఎవరైనా ఒక నాయకుడు, ఇల్లు లేనటువంటి నాయకుడు ఉన్నాడంటే అది రాహుల్ గాంధీ గారైనటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. मेरा सरकारी जो घर था वो ले लिया, తన సొంత భవనం కాకుండా ప్రభుత్వం ఇచ్చిన భవనం నుండి కూడా నన్ను ఖాళీ చేయించారనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతున్నా. मैंने उनको खुशी से घर दिया वापस, कहा ले जाओ अपना घर, मुझे नहीं चाहिए। నాకు మీ ప్రభుత్వం ఇల్లు అవసరం లేదు అని నేను ఆ ఇల్లు వెంటనే ఖాళీ చేసి తాళాలు ఇచ్చేశాను వాళ్లకు. मैंने कहा पूरे हिंदुस्तान में मेरे करोड़ों घर हैं, ఈ భారతదేశంలో ఉన్నటువంటి నా అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజలు నాకు కోట్లాది ఇల్లు ఈ దేశంలో ఉన్నాయనేటువంటి మాట చెప్పానంటున్నాను. मेरा घर तेलंगाना के लोगों के दिल में है, मुझे कोई घर की जरूरत नहीं है। నాకు సొంత ఇల్లు అవసరం లేదు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల గుండెల్లో నా ఇల్లు ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. मगर आप देखिए केसीआर पे ना एक केस, ना सीबीआई, ना ईडी, ना इनकम टैक्स, कोई हमला नहीं हो रहा केसीआर पे। కేసీఆర్ మీద ఇంతవరకు ఏ నిఘా విభాగాల సంస్థ గాని, ఏ సిబిఐ గాని కేసీఆర్ మీదకు ఒక్క కేసు పెట్టలేదనేటువంటి విషయాన్ని గ్రహించాలా. तो जो भी मदद केसीआर को तेलंगाना में चाहिए होती है वो बीजेपी यहां करती है, और जो भी मदद नरेंद्र मोदी को दिल्ली में होती है वो केसीआर वहां करता है। కేసీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయనకు సహకారం కావాలన్నా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారికి ఇస్తుంది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి, మోదీ గారికి ఏ సహకారం కావాలన్నా అది కేసీఆర్ గారు ఢిల్లీలో వారికి సహకరిస్తున్నారు. हमारा लक्ष्य पहले केसीआर और बीआरएस को तेलंगाना में हराने का है। మా మొట్టమొదటి లక్ష్యం కేసీఆర్ గారిని, బీజేపీని తెలంగాణ నుండి తరిమి కొట్టాలా వద్దా, తరిమి కొట్టాలా వద్దా, और उसके बाद नरेंद्र मोदी को दिल्ली में हराने का है। और उसके बाद दिल्ली में नरेंद्र मोदी को हराने का है। దాని తర్వాత మనమందరం మోడీ గారిని ఓడిద్దామా లేదా, ఓడిద్దామా చేతులు లేకపోతే. केसीआर चाहते हैं कि नरेंद्र मोदी दिल्ली में राज करे और वो तेलंगाना में राज करे। కేసీఆర్ గారు, మోదీ గారు ఏమనుకుంటున్నారంటే నేను ఢిల్లీలో రాజ్యం వెళ్తాను, నువ్వు హైదరాబాద్ లో రాజ్యం వెళ్ళు అనేటువంటి విషయాన్ని అనుకుంటా ఉన్నారు. और बीजेपी चाहती है कि केसीआर तेलंगाना में राज करे और वो दिल्ली में राज करे। ఆయన తెలంగాణలో రాజ్యం వేలాలా కేసీఆర్ గారు, మోదీ గారు ఢిల్లీలో రాజ్యం వేలాలని అనుకుంటా ఉన్నారు. पहले यहां पे बीजेपी लोगों ने छाती फैला रखी थी, మొదలు బీజేపీ వాళ్ళు ఇట్లా చెస్ట్ ఇట్లా చేసుకొని छाती फैलाए घूमते रहते थे। ఈ రోజు వాళ్ళు ఛాతీ ఇట్లా అనుకొని తిరుగుతా ఉన్నారు. कांग्रेस पार्टी ने उनकी सारी की सारी गैस निकाल दी। కాంగ్రెస్ పార్టీ
వాళ్ళ చాకరీ చేసేశారు. जैसे गाड़ी में 4 टायर होते हैं, चारों के चारों टायर पंचर कर दिए कांग्रेस पार्टी ने बीजेपी के। ఈ రోజు మీరు గ్రహిస్తా ఉన్నారు, ఇక్కడ వచ్చినటువంటి జనమంతా టీఆర్ఎస్ పార్టీ యొక్క కారు నాలుగు టైర్లు పంక్చర్ అయిపోయినటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. बीआरएस उनके टायर में हवा भरना चाह रही है, बीआरएस उनके टायर में हवा भरना चाह रही है। టీఆర్ఎస్ పార్టీ ఆ దాంట్లో టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆ పంక్చర్ అయినటువంటి టైర్లలో గాలి నింపడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అది తుక్కు అయిపోయినటువంటి కారు కాబట్టి मगर उनको ये बात समझ नहीं आ रही कि हमने बीजेपी के टायर तेलंगाना में हमेशा के लिए फाड़ दिए हैं। हम తెలంగాణలో దాన్ని బీజేపీ ద్వారానే టీఆర్ఎస్ బీజేపీ ఒకటి ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలని నేను చెప్తున్నాను. अब हम दिल्ली में जाके नरेंद्र मोदी के चारों टायर पंचर करने जा रहे हैं। ఢిల్లీకి వెళ్లిన తర్వాత నరేంద్ర మోదీ గారిని అక్కడ పంచారు చేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి అధికారంలో తీసుకొద్దాం. आप सब आए, मेरा आपका रिश्ता राजनीतिक नहीं है, మీది నాది సంబంధం ఇవ్వాలది కాదు, मेरा आपका पारिवारिक खून का रिश्ता है। మీతో మాకున్నటువంటి సంబంధం ఒక కుటుంబ సంబంధంగా ఉంది. ఈ రోజు जब इंदिरा गांधी को जरूरत पड़ी थी, सबसे ज्यादा जरूरत पड़ी थी, तो तेलंगाना ने उनके साथ खड़ा होकर दिखाया था। 1978లో ఇందిరాగాంధీ గారికి ఎప్పుడైతే అవసరం పడ్డదో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యావత్తు ఇందిరాగాంధీ వెంబట ఉంది. ये मैं कभी नहीं भूलूंगा, ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను. आप सब यहां कांग्रेस पार्टी को समर्थन दीजिए, हमारे कैंडिडेट्स को जिताइए और प्रजाला तेलंगाना का काम शुरू होने दीजिए। మీరందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచండి. వేదిక మీద ఉన్నటువంటి ఈ నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారిని బలపరచండి. వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి చప్పట్లతో అందరినీ బలపరచవలసిందిగా प्रजाला सरकार और प्रजाला सरकार के बीच में लड़ाई है। ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య యుద్ధం, దొరలకు ప్రజలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో మీరు ఎవరి పక్షాన ఉన్నారు? आप सबने तेलंगाना का सपना देखा, आपने सोचा था कि तेलंगाना की जनता की सरकार बनेगी, गरीबों की, किसानों की, कमजोर लोगों की सरकार बनेगी। केसीआर आए और एक परिवार की सरकार उन्होंने बनाई। తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనం ఏమనుకున్నాం, మన కలలు ఏ విధంగా ఉండే, ప్రజల తెలంగాణ ఏర్పడుతుందని మనం అందరం అనుకున్నాం. కానీ ఒక కుటుంబ పాలన జరుగుతున్నటువంటి తెలంగాణలో మీ కలలు వలలైన